ఓకే, అందరికీ నమస్కారం. ఒక్క సినిమా చేసినప్పుడు అందరు క్రాఫ్ట్ వాళ్ళు వాళ్ళ క్రాఫ్ట్లో చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ ఇక్కడ ఇవాళ నేను సుధీర్ అన్న గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక్క సినిమాలో ట్రిపుల్ రోల్ ఒప్పుకోవడమే ఎంత ఛాలెంజింగ్ అది. వీ ఆల్ నో దాట్. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి దానికి సూపర్గా పర్ఫామ్ చేసి చేశారన్న. దట్ ఎవ్రీబడి నోస్ దిస్. కానీ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ఈ 3 పాత్రల్లో ఆ లావు ఉన్నప్పుడు క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు అది ఎలా చేశారో నాకు తెలుసు. అది మార్నింగ్ 4:30, 5 o'clock లొకేషన్కి వచ్చి ఒక 3 to 4 hours ఆ ప్రాస్థెటిక్ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసి వీఆర్ షూటింగ్ ఇన్ వైజాగ్. ఆ వైజాగ్ సమ్మర్లో మీరు ఆల్మోస్ట్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ అక్కడ కూర్చొని రోజంతా మేము ఒక టీ షర్ట్ ఒక జీన్స్ ప్యాంట్లో షూటింగ్ చేస్తే ఎంత చిరాకు ఉంటుంది ఆ ఎండలో ఆ చెమటలో. మీరు ఆ ప్రాస్థెటిక్స్తో రోజంతా కూర్చొని ఏమంటారు చిరాకు పడకుండా ఏ కోపం రాకుండా కూల్గా అది ఆ డెడికేషన్తో చేశారన్న. అండ్ దాట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. అండ్ హర్షవర్ధన్ సార్తో ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ అనుకున్నాము, అది జరగలేదు. దాని తర్వాత సార్ నా గురించి మైండ్లో పెట్టుకొని ఈ రోల్ కోసం నన్ను పిలిచి మరీ రోల్ ఇచ్చారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ పిక్చర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సునీల్ సార్ అండ్ రామ్నవర్ సార్ for having me in this movie. Thank you very much. This movie is coming on October 6th. Sudhir Anala triple role చేశారు ఈ సినిమాలో. And I make sure I am telling this movie is going to be triple the fun. So please do watch it in theaters. Thank you. Yes, Hariteja. అలీరేజా సుధీర్ గారు ట్రిపుల్ చేశారు అని అన్నిసార్లు చెప్పిన అదే నోటితో హరితేజ డబల్ చేసిందని చెప్పచ్చు కదా అలీరేజా. నీకు ఎందుకు మనసు రాలే? వద్దు, నేను చెప్పుకుంటా. నేను ఇంటి నుంచి తీసుకెళ్తా ఎక్కడికి వెళ్ళినా డప్పులు. హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఎందుకు ఇంత నిశ్శబ్ద యాత్ర? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా, కొంచెం సౌండ్ చేయొచ్చు కదా. మేము ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తున్నాం, కష్టపడి ఒక సినిమా తీసినాం. మీరు ఇట్లా బాధగా ఎందుకు అట్లా దీనంగా? కొంచెం స్మైల్, నవ్వండి నవ్వండి. ఎనర్జీ, ఐ వాంట్ సమ్ ఎనర్జీ. ఎస్. సో ముందుగా విచ్చేసిన అతిథులకి, పెద్దలకి అండ్ నేను కలిసి పనిచేసిన మా వర్కర్స్, కో యాక్టర్స్ అందరికీ సాదర స్వాగతం. సో శేఖర్ కముల గారు, హార్డీ వెల్కమ్. మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది, చెప్పుకోవాలనిపిస్తుంది. చిన్నది, ఐ మీన్ మంచి ఎక్స్పీరియన్స్. అదేంటంటే నేను మీ ఫిల్మ్స్కి ఫ్యాన్ సార్. సో ఒకరోజు ఫిదాకి అక్క క్యారెక్టర్కి నన్ను ఆడిషన్కి రమ్మని పిలిచారు. ఒక 2-3 సార్లు వచ్చి నేను అసలు ఐ వాంట్ టు డూ విత్ యూ ఫిల్మ్ విత్ యూ అని చెప్పి ఐ ట్రైడ్. కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్ అయ్యా తెలుసా? తెలంగాణ రాలేదని. ఇప్పుడు తెలంగాణ నేర్చుకున్నాను సార్ ఆ సినిమా తర్వాత. ఇప్పుడు అసలు ఇచ్చి పాడేస్తున్నాం తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా కూడా. మరీ అంత ప్యూర్ తెలంగాణ కాకపోయినా కూడా ఐ ట్రైడ్ లెర్నింగ్. నాతో కూడా సేమ్ ఒక విషయం ఉంది. నీతో కూడా సేమ్ ఒక విషయం ఉందా? చెప్పు. ఇలాంటి స్టేజ్లో అన్నీ మాట్లాడాలి. యాక్చువల్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. దాంట్లో ఆ క్యారెక్టర్ టోటల్ డిలీట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఈషా వాజ్ ఆల్సో దేర్ ఇన్ ద మూవీ. సార్ మిమ్మల్ని చూసిన వెంటనే నిజంగానే ఎన్నెన్నో అద్భుతమైన విషయాలన్నీ మాకు గుర్తొస్తున్నాయి. సో అయితే మా సినిమా సంగతి ఏంటంటే, మా హర్ష గారికి ట్విస్ట్లు, చిత్ర విచిత్రమైన కథ చెప్పడం, నరేషన్లో కూడా ఇలా అలా అని గెస్ చేసేలోపు ఇంకేదో అలా చేయడం చాలా ఇంట్రెస్ట్. ఈ సినిమాలో అయితే మాత్రం అలాంటి ట్విస్ట్లు చాలా ఉంటాయి. అండ్ సుధీర్ గారి దగ్గరకు వస్తే 3 క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఎస్పెషల్లీ అందులో నా ఫేవరెట్ క్యారెక్టర్, లావుగా ఉన్న క్యారెక్టర్. నేను ఫస్ట్ వచ్చిన వెంటనే ఆ రోజే చెప్పాను, చాలా క్యూట్గా కనిపిస్తున్నారు సార్ మీరే క్యారెక్టర్లో అని. బికాజ్ వీ కుడ్ నెవర్ సీ యూ లైక్ దట్ ఎవర్ అగైన్ ఇన్ నెక్స్ట్ ఫిల్మ్స్. సో ఇదొక్కటి మాకు అట్లా గుర్తుండిపోతుంది, ఎందుకంటే మీరు ఎప్పుడూ ఫిట్గా 6 ప్యాక్లో అలా కనిపిస్తారు కాబట్టి. నేను ఈ సినిమాలో డెఫినెట్లీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే చేశాను. అదేంటి అన్నది ఇప్పుడు ప్రస్తుతానికి రివీల్ చేసే అధికారం నాకు ఉందో లేదో తెలీదు కాబట్టి చెప్పట్లేదు. ఇఫ్ అట్ ఆల్ హర్ష గారు చెప్తే మీరు వినొచ్చు. బట్ ఇట్ విల్ బీ వెరీ నైస్. ఐ ఎంజాయ్డ్ పర్ఫార్మింగ్ బోత్ ద రోల్స్ అండ్ ఐ టుక్ అ ఛాలెంజ్ బై డూయింగ్ ఓల్డ్ క్యారెక్టర్. నేను చేయగలుగుతానా, చేయొచ్చా, లక్ష ఉన్నాయి కానీ బ్రెయిన్లో, చేద్దాం, ఇట్స్ ఓకే, బ్రేక్ ద బ్యారగేట్స్ అని చెప్పి నేను అది కూడా చేశాను. అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. సో సినిమా
అక్టోబర్ 6వ తారీఖున రిలీజ్ అవ్వబోతోంది. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ సుధీర్ గారితో పాటు మా మృణాలిని అండ్ ఈషా కూడా బ్యూటిఫుల్గా గ్లామరస్గా సినిమా అంతా కూడా దట్ క్యూటీ అమ్మాయిల మీరు చూసే ఉంటారు కదా, ఆ డైలాగ్ ఏంటి నీకు గుర్తుందా? గర్ల్స్ బాయ్స్ యు నో, ఐ ఫర్గాట్, బాయ్స్ యు నో దే 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 టెల్ అబౌట్ ద బెస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ద లాస్టా ఏదో సంథింగ్. వచ్చారు చెప్పండి సార్. అంటే నాకు అది పరమార్థం అర్థమైంది. కానీ సభా మర్యాదలను ఉల్లంఘించి నేను మైక్ లాక్కోవడానికి కారణం నా డైలాగ్ పాడైపోతుంది. ఇక్కడ కొంచెం ప్రిపేర్ అవ్వచ్చుగా, ట్రైలర్లో ఉంది. బాయ్స్ అవును, అప్పుడు మరి ట్రై చేయడం ఎందుకు? సరే ప్రాంప్ట్ చేయనా ఇలా నేనే చెప్పానా? బాయ్స్ యు నో దే ప్రెజెంట్ దర్ బెస్ట్ ఇన్ ద ఫస్ట్ అండ్ వర్స్ట్ ఇన్ ద లాస్ట్. అది మీరు చెప్తేనే బాగుంటుందని. వన్ మోర్ లాస్ట్లో మళ్ళీ మన హీరోయిన్స్తో చెప్పిద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆ ఫిలిం. ఇంకా చాలా 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 విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. అండ్ నాకు మైక్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చానన్న ఫీలింగ్లో మంజుషా ఫేస్ మారుతుందని నాకు తెలుసు, అయినా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ హర్ష గారు. అండ్ ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అగైన్ సుధీర్ గారు. సో మన సినిమా సమ్మోహరం ఎలా అయితే హిట్ అయిందో ఇది కూడా అలాగే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా once again thank you so much and all the best. Congratulations to whole cast and crew of Mama Maschindra. Also to Ali Reza.